ఓకే ఓకే. సో ఏంటి ఈ మురళీమోహన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా వస్తూ ఉంటాయి. ఆయన మాటలు చాలా అంటే ఇబ్బంది పెట్టే విధంగా అంటారా లేదంటే వ్యక్తిగతంగా చేసే దాడి అంటారా కూడా అర్థం కావట్లేదు. బుర్ర తక్కుతున్నాం వాళ్ళ సినిమాలో ఏదో రంగేద్దని చెప్పిన పాపానికి ఉన్న బుర్ర పోయినట్టుకుంది. ఎవరికైనా కులం కన్న తల్లితో సమానం. ఎవడి కులం వాడికి గొప్ప, ఎవడు సామాజిక వర్గం వాడికి నెత్తిమీద దేవత. ఒక్కడికే యాంటీనా ఉన్నట్టు అనవసరం. అసలు ఏం తెలుసని జీవో నెంబర్ 746 747 డేట్లు చూడమనండి ఒకసారి. ఒక వయసు వచ్చిన తర్వాత రంగు వేసుకోకపోయినా బుర్ర పోయినట్టుగా రంగు వేసుకున్నంతగానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి మాడాలంటే నువ్వు ఒక అనుమానం మొగుడివి. సినిమాలన్నీ అవే. వరాల అబ్బాయి సినిమా తప్ప ఆ రోల్ ఇంకో గిరిబాబు గడికి ఇచ్చాడు సినిమాలో. ఈ సినిమా అంటే బేసికల్గా వాళ్ళకి బుర్ర ఉండదు అన్నది అండర్లైన్ చేసుకోండి సార్. ఫస్ట్ వాళ్ళకి ఏం ఉండదు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఏదో ఒక ఇల్యూషన్స్లో ఒక కథ రాసి దాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాల్లో ఉంటారు. 149 సినిమాలు నటించిన ఎలా ఉంటాయంటే హీరోయిన్ ప్రేమించడం, అనుమానంతో వదిలేయడం, జయమోహన్ జ్యోతిలక్ష్మితో డ్యాన్స్, తర్వాత కాళ్ళు పెట్టుకుని బతిమాలు కూడా ఇదే సినిమాలు. ఈ మెదడు అలాగే ఉంటుంది, కోడి మెదడు అంటారు. ఎవరో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో హైటెక్ సిటీ కట్టే టైంలో ఓ బెనామీ యాక్ట్ లాగా ఓ బెనామీని ఒకటి అరేంజ్ చేసి ఇక్కడ ల్యాండ్లు రియల్ ఎస్టేట్ అందరూ ఆయనే రియల్ ఎస్టేట్ అధినేత ఎవడో కూర్చొని ఉంటాడు. కింద ఓ 10 మంది మంచి ఇంజనీర్లు మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది అంతే. ఒరిజినల్ తెలివితేటలు ఉన్నాయి. వీళ్ళందరూ అలా శోభన్ బాబు గారు అనుచరులు వీళ్ళు. ఆయన ఏం చేయాలో ఎలా కొనాలో ఏం చెప్పాలో ఆఖరికి జయసుధమ్మ కూడా చెప్పేసింది. ఓ డంపింగ్ యార్డ్ చూపించాడు కొనమని అని. వీళ్ళకి బుర్ర కోడి మీద కాబట్టి కొనలేదు అప్పుడు అంది. అది ఇప్పుడు ఏమైందో చెప్పింది కదా ఆవిడ. అలాగే ఉంటుంది అంచేది వీళ్ళు ఒరిజినల్గా కోడి మీద ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అవతార పురుషుల్లో సోహన్ బాబు గారు ఇలా టొల్లేదో పుడితే వాళ్ళ పంచం చేరి వీళ్ళ దగ్గర 4 కిలో గంజాయి తాగి ₹1.50 సంపాదించే కార్యక్రమానికి తెరలేదు. సంపదను ఓకే, కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారిను జగన్ను ఈ భాష ఎందుకు? అది 7 కొండలు కూల్చేస్తాడు, 2 కొండలు చేస్తున్నాడు, అందుకే ఆ తర్వాత చనిపోయాడు, ఇవన్నీ ఎందుకు అవసరం? అవి జీవో 2000 ఇచ్చారు సార్. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చచ్చిపోయారు. జీవోలు ఉంటే ఏంటి నా దగ్గర లేకపోతే ఇస్తాను మీకు, వెనకాల డిస్ప్లే చేస్తే ప్రజలకైనా అర్థం. చూపించమంటారా? ఇవి శాశ్వతంగా 7 కొండలు స్వామివారు కానీ జీవో నెంబర్ 746 747 రెండు అవే. అవి 2007లో ఇచ్చారు. తెలుసా మీకు? అది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చచ్చిపోయారండి? 2009లో. ఇది బుర్ర ఉంది అసలుకి. అక్కడ ఏదో పెద్ద చర్చి కట్టబోతున్నాడు, అది అందుకోసమనే దేవుడితో ఆటలాడాడు, అందుకని జగన్మోహన్ రెడ్డి. మరి ముంతా చోట్ల ఎవరు కడుతుండ్రు? అక్కడ పంతులు స్వాములందరూ ధర్నాలు చేసుకుని నిరాదేశాలు చేసుకుని కింద మీద పడుతుండ్రు. మరి దాని మీద మాట్లాడు. ఓకే, విషయ పరిజ్ఞానం అది ఉండదు కదా. బేసిక్గా బుర్ర తక్కువతనానికి నిదర్శనం. మన అదృష్టంగా దొరకదు. ఎందుక 2014 ఎలక్షన్ 19 ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయినంటనే ఏం మాట్లాడు ఒకసారి తెలుగుదేశం గురించి ఒకసారి ఏంటి ఆ వీడియో? అంటే ఉన్నప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు మెటమెట్లు, లేనప్పుడు దేహి కన్నుమిను గాంది. అప్పుడు ఎందుకు మొన్న చిరంజీవి గారు వెళ్ళి కలిసినప్పుడు ఆయనకి సాల్వ కప్పి అన్నం పెట్టి శుభ్రంగా భార్య భర్తలే తోడుకుని వచ్చి బయటకు వదిలితే ఇక మనవాడికి కడుపు మాట. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాగిని డ్యాన్స్ అంటే మురళీమోహన్ వేసింది చూడండి. ఈ తెలుగు తక్కువ మేళాలను పట్టుకుని డిబేట్లు మా దరిద్రానికి వాళ్ళ గురించి విశ్లేషణ కాదు. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రినో లేదంటే అయిపోయినటువంటి చనిపోయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి మళ్ళీ బయటకు తీసి తవ్వి దాని గురించి మాట్లాడటం అనవసరం కదా. నిజమే కదా. ఇప్పుడు 4 నిజమే మాట్లాడుతున్నారు. 2007 ఎప్పుడు 2009 ఎప్పుడు చచ్చిన దినాలు కూడా తెలియక దినం పోయిన బాగాలేనట్టుకుంది. దినం పోయిన పెట్టుంటే పిలిచి తెరిచి ఉంది. ఓకే, సో ఇవన్నీ రాజకీయంగా ఏదో కాంట్రవర్సీ, ఉనికి కోల్పోయి ఉనికి కోసం అర్రులు చేస్తూ ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయింది కదా విజయసాయి రెడ్డిది. ఈ మేధా సంపత్తికి ఏమైనా ఇచ్చేస్తారేమో అని ట్రైన్లు అన్నమాట. ఆడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు సార్. అసలు దాని మీద ఎవడో కూడా క్లారిటీ లేదు. బిక్కుబిక్కులాడుతున్నారు. ముగ్గురు వెళ్ళిపోయారు సార్. ముగ్గురు వెళ్ళిపోయారు, వాళ్ళకి స్లాట్స్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఉంది. ఆ తర్వాత ఇంకొక 2 ఎవరో వెళ్తారు. ఆ తర్వాత సంగతి చూద్దాం. ముందు వెళ్ళేది విజయసాయి రెడ్డి. ఇది ఫిల్ చేయమనండి సార్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎలాంటి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మారుతాయి తర్వాత నేను మాడతాను. అంటే విజయసాయి రెడ్డి మళ్ళీ రాజ్యసభకి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? మరి ఇప్పుడు ఇది ఎవరికి? మరి దానికి ఫిల్ చేయండి మళ్ళీ మీరు. బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయమని రాజకీయ కోణాలు ఎలా మారుతాయి చెప్తాను నేను. విజయసాయి రెడ్డిది ఎవరికి వెళ్తుంది? అది బీజేపీకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా? ఏమనండి, ఎవరు వేస్తారు పాచికి ఏమనండి మాడదాం దాని గురించి. ఎన్డీఏ కూడా 3 పార్టీలు వాళ్ళు తప్ప ఇంకెవరు కేఏపాలకి పిలిచేస్తారు. ఎన్డీఏలో రారాబాబు అదే ఆ 3 పార్టీలు ప్రాణాలు తినేస్తున్నాం, జనాలు రక్తం తాగేస్తున్నారు, రారాబాబుని కేఏపాలకి ఇస్తారు అనుకున్నారా? ఆ 3 పార్టీలు ఎవరికి వెళ్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ 2 తీసుకున్నారు. మన బీజేపీ తీసుకుంది, టీడీపీ తీసుకుంది, ఇంక జనసేన ఖాళీ ఉంది. నాగబాబుకి ఏమైనా ఇస్తారా? లేదు, ఎందుకంటే పాప మనకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాగబాబుకి ఇస్తే మనం ఆలోచించాలి అప్పుడు. ఓకే, వీళ్ళకి కూడా ఇచ్చేస్తారా అని.
ఎందుకు ఆయన కూడా పార్టీకి సంబంధించి చాలా కాలం పాటు రాజకీయాలు నడిపిన వ్యక్తే కదా. జనసేన పార్టీ గెలుపులో ఆయన పాత్ర కూడా ఎంత చాలా మాసేట పాత్ర ఉంది. మన పెద్దిరెడ్డి గారి గురించి మాడిన పాత్ర ఏది ఇప్పుడు చెప్పానండి. అక్షయ పాత్ర ఏది? ఓకే. ఓ మొత్తం దోచేసాడు, ఊగిపోయారు కదా, పెద్ద పెద్ద సాల్వాలు తివాన్లు కలుపుకొని వెళ్ళిపోయారు కదా వెళ్ళి. ఏది దాని మీద యాక్షన్ ఏం ఏది నెక్స్ట్ ఏది? నెక్స్ట్ పేజ్ తిరిగింది, ఖాళీగానే ఉంది. టైం కోసం టైం మాసాడు. వంశీని అరెస్ట్ చేయండి అని గోలగోలు చేశారు. వచ్చిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు కదా. అంతే కదా, ఏదైనా టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు ఎవరినైనా. బ్రహ్మాండమైన మాట చెప్పారు సార్, బ్రహ్మాండమైన మాట చెప్పారు. వాళ్ళ కంపారిజన్ చెప్పనా మీకు? అక్రమ కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారన్నారా అని చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు అన్న కంపారిజన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ, వంశీ ఇక్కడ. వీళ్ళ దగ్గర నుంచే బెడ్జెట్ ఆడుకుంటూ బయటికి వెళ్ళినాడు, వీళ్ళ మీద తిరగబడినాడు. చంద్రబాబు గారిని వంశీతో కంపేర్ చేస్తారంటే వాళ్ళ మేధా సంపత్తి ఏంటో మురళీమోహన్ మేధా సంపత్తితో కంపేర్ చేసి పక్కకి ఆడుకోమనండి.